12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారము కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామము మహిమల గురించి వివరించదును. వినుమని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియచేసిరి. కార్తీక సోమవారము నాడు ఉదయమున లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనమును చేయవలయును. తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమునగాను విష్ణాలయమునగాను వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట విష్ణు ఆలయమునకు వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలెను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయేగాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతమాచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కొన్ని యజ్ఞములు ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారలు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన వెంత పుణ్యము కలుగును, దానికంటే నధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణుడు పానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. కాళ్లకు ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములతో బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడుతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ యావు శరీరమందు ఎన్నో రోములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములందుదురు. కార్తీక మాస ఇంద్ర వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవితములు దక్షిణలో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యను భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దానికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపుము. సాలగ్రామ దానం మహిమ. పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాననుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏజీవికి కూడా ఉపకారమై నన్ను చెయ్యక పరుల ద్రవ్యము నెటుల అపహరించునా అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన తీర్చని ఎడల ధనము 1 నెల రోజులు గడువులో ఇవ్వగలను. మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల
మరుజన్మమున మీ ఇంట ఏ జంతువు అయినను పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సనీనము వేడుకొనెను. ఆ మాటకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలయును, లేని ఎడల నీ కంఠమును నరికెదను అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మూలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుడికి కుత్తుకను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా పట్టుకొందురని కత్తితో ఆ బ్రాహ్మణుని కత్తుకోసి చనిపోయెను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రాహ్మణ హత్యా పాపం మావహించి కుష్ఠవ్యాధి కలిగి నా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరకబాధల్లో పడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు, పుణ్యకార్యములు ఆచరించుచు, నీడకోరకైన చెట్లు నరికించుచు, నూతులు చెరువులు త్రవ్వించుచు, సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాలం మునకు త్రిలోక సంచారి యగు నారదుల వారు యమలోకమున దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుడు ఇంటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండప్రాణాయము లాచరించి విష్ణుదేవునకు భావించి అర్ఘ్యపాద్యమి నీ విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేను తమ దర్శనం లభించినది, నేను ధన్యుడను, నా జన్మ తరించినది, నా ఇల్లు పావనమైనది, శక్తి కొలది జేయు సత్కారములు స్వీకరించు, తమకు వచ్చిన కార్యములు నిషేధీకరింపుడని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేనొక హితవు చెప్పెదలును వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో నేజాతి వారైనను, స్త్రీ అయినా, పురుషుల వారు, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందుండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానము చేసిన ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మలయందు చేసిన పాపములు పోవును. ఈ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామమును దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను. అంతట ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేయుచుంటిని. ఇటువంటి దానములు చేయగా నా తండ్రి అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పటి సాలగ్రామము మనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపుడు ఉన్నా అని సంశయముగా కలుగుచున్నది. దీని వలన ఆకలి తీరునా, దాహం గొన్న వారిని దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలయును. నేనే సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని విష్కరణగా పలికెను. ధర్మవీరును అనే
అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామము శిల మాత్రముగా ఆలోచించి అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకం బాధ నుండి విముక్తిని గావింప చేసేటివే ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను. ధర్మవీరుడు ధనఫలము గలవాడయుండియు దాన సమర్థ్యము కలిగి ఉండియు కూడా సాలగ్రామ దానము చెయ్యలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధములు పడచెవి పెట్టుచ చేత మరణాంతరము 7 జన్మలయందు పులి అయి పుట్టి మరి 3 జన్మలయందు వానరమై పుట్టి 5 జన్మల ఎద్దుగా పుట్టి 10 జన్మల మానవ స్త్రీగా పుట్టి 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడింట్ల స్త్రీగా పుట్టగా ఆమెకు యౌన కాలమునక రాగా ఆ పెద్ద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనము నుండే ఆమెకు అష్టకష్టములు సంభవించుటందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెను ఈ విపత్తు ఎందువలన కలిగిననియో దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించు, నాకు బలవైద్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పిన సాలగ్రామ దానమునకు దార ఊహించెను. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దానము ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమును కేరిగిరి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఎంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును నీ ఆ సాలగ్రామ దానమును చేయుము. 12వ అధ్యాయము 12వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ నమః. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురవరపూజితలింగం సురవరపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురవరపూజితలింగం సురవరపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యం య పఠేత్ శివ సన్నిధో శివలోకమవాప్నోతి.
शिवेन सह मोदते। बिल्वाष्टकं त्रिगुणं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम्। त्रिशेखै च बिल्वपत्रै च अच्छिद्रै कोमलै शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम्। दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम्। सालग्रामेषु विप्रेण तटके वनकूपयो यज्ञकोटिसहस्राणाम् एकबिल्वं शिवार्पणम्। तन्तिकोटिसहस्रेषु अश्वमेधशतानि च कोटिकन्या महादानेन एकबिल्वं शिवार्पणम्। एकञ्च बिल्वपत्रं च कोटियज्ञफलं लखेत् महादेवे च पूजार्थम् एकबिल्वं शिवार्पणम्। काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागो माधवं दृष्ट्या एकबिल्वं शिवार्पणम्। उमया सह देवेशानं वाहनं नन्दिशङ्करं मुच्यते सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणम्। ॐ नमः शिवाय नमः।